అలా అందరికీ మనం సుఖంగా ఉండాలంటే మన భావనలు, మన ఆలోచనలు అన్నీ సుఖంగా ఉండాలి. ఇతరుల గురించి మన మనసులో కీడు తలంపులు, చెడు భావనలు వస్తాయి. వచ్చిన దాన్ని గుర్తించి మనం దాన్ని ఖండించుకుని మనసుని మళ్ళించుకోవాలి. ఇతరుల యందు మనం ఏదో ఒక మంచి, ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఉంటుంది. దాన్ని గుర్తించుకుని వారిలో ఆ గుణాన్ని మనం గ్రహణం చేసుకుని వారి యందు ప్రేమగా ఉండాలి. అంతేగాని ఇతరుల గురించి మనం వాళ్ళ గుణశీలాల గురించి మనం తీర్పులు చెప్పకూడదు. ఎప్పుడు అలాంటివి ఉండకూడదు. మనసు అనేక రకాల ఇలాంటి విషయాలకి వెళ్ళిపోతుంది. తన తప్పు తాను తెలుసుకోకుండా ఇతరులను ఎంచడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? దారిలో పెట్టుకుని మంచి దారిలో దాన్ని పెడితే ఇంకా మనసులో ఆ సద్భావనలో అది పెరిగి ఆ ప్రశాంతత, ఆ వెలుగు మన ముఖంలో ప్రస్ఫుటంగా కనపడింది. అందరికీ తెలుస్తుంది ఆ విషయం. మనం సుఖంగా ఉందాం, ఇతరుల్ని సుఖంగా ఉండాలి.